ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సుపారిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టింది. అందులో భాగంగా రాజానగర్ నియోజకవర్గంలో కోరుకొండ మండలం, రాజవారం, కనుపూరు, అలాగే ఇప్పుడు నరసాపురం, ఈ 3 ఊర్లు కూడా తిరగడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా బూత్ ఇన్ఛార్జీలు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ నాయకత్వం, మండల నాయకత్వం ప్రతి ఇంటికి వెళ్ళి గడిచిన ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, లోకేష్ గారి నేతృత్వంలో ఏం సాధించాము అని చెప్పేసి ప్రజలకి వివరించడం ఒక ఎత్తు అయితే, వారికి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి వారిని కూడా కనుక్కొని ప్రభుత్వం తీరు ఎలా ఉంది, సమస్యలు ఏమున్నాయని చెప్పేసి వారిని కూడా కనుక్కునే ప్రక్రియ ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా టెక్నాలజీ వాడుతూ ఒక యాప్ అయితే ఒకటి ఉంది. అందులో ప్రతి బూత్ ఇన్ఛార్జ్కి, ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్కి అవకాశం ఉంది. దాంట్లో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఫోటో తీయడం, వారి సమస్యలు కనుక్కుని దాంట్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మేము తిరిగిన గ్రామాల్లో అయితే చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. పెన్షన్లు కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ప్రధానంగా ఇవే వినిపిస్తున్నాయి ఎక్కువగా. అయితే గడిచిన సంవత్సరంలో మీరు చూసినట్లయితే వస్తూనే పెన్షన్ 4,000 రూపాయలకి పెంచడం కానివ్వండి, అలావిధంగా ఇప్పుడు దీపం పథకం కింద దీపం 2.0 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి కుటుంబానికి ఇవ్వడం కానివ్వండి, మొన్న తల్లికి వందనం ఇవ్వడం కానివ్వండి, అలాగే రైతులకి ఇప్పుడు రైతు భరోసా త్వరలో రాబోతుంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు సౌకర్యం మహిళలు కల్పించబోతున్నారు. సో అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమం కానివ్వండి ఒక పక్కన, ఇంకో పక్కన మన రాష్ట్రానికి ఏదైతే గత ప్రభుత్వంలో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వెనకబడిపోయాం, అయితే ఆ రంగంలో కొత్త పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పడుతున్న తపన ఇంత అంతా కాదు. దాదాపు గడిచిన 11 నెలల్లో సంవత్సరంలో దాదాపు 9,50 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేయడం జరిగింది. అందులో ఆ కంపెనీల ద్వారా మనకి దాదాపు 8.5 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పటికే కల్పించే అవకాశం అయితే ఉంది. అంటే మనం మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిలో, మన బీజేపీ కూటమిలో ఏమైనా చెప్పామైతే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తాం 5 ఏళ్ళు అని చెప్పాం. ఇప్పటికే 8.5 లక్షల ఉద్యోగాలకి సంబంధించిన ఒప్పందాలు అయితే జరిగినాయి. మన భవిష్యత్తులో మన భావి తరాల కోసం ఇది మంచి, ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రజల నుంచి కూడా అంతే స్పందన వస్తుంది. ఇప్పుడు వరకు అయితే చాలామంది చెప్తాం, ఇప్పుడు గత ఏడాదిలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు చాలా బాగుందని చాలామంది అంటున్నారు, పర్వాలేదని కొంతమంది అంటున్నారు. బాగాలేదని మాత్రం ఇప్పటివరకు మాకు ఎవరు కూడా చెప్పలేదు. చాలా ఫ్రాంక్గా చెప్పండి, మేము పైకి అధిష్టానానికి చెప్పాలి, ఇది తెలియాలి, నిజం ఏంటనే తెలియాలని చెప్తున్నాం. సో వారి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ పరిపాలన మాత్రం చాలా బాగుందనే చెప్తున్నాం. థ్యాంక్ యూ.